అదే నమస్కారం. ఈరోజు ప్లాన్ బి అంటూ తుని పాప కేసులో ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. నిజంగా ఇది విన్న తర్వాత నాకు అనిపించింది కదా, నేను ఇందాక చెప్పానే పాప అమ్మ కానీ నాన్న కానీ ఏదో దాస్తున్నారని. ఇదేనండి సమస్య. మన సమాజంలో ఒక ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరైతే సాయంగా వస్తారో వాళ్ళకి మొత్తం చెప్పరు, అరకొరగా చెప్తారు. పోలీసులు మొత్తం జల్లెడ పెట్టారు. ఆ కుక్కకి మెడలో జీపీఎస్ వేసి దాన్ని మొత్తం తిప్పారు. మామూలు కుక్కలేని, పోలీస్ కుక్కలేని మొత్తం తిరిగారు. ఎక్కడ ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు ఆమె అసలు ఏం జరిగింది చెప్పమ్మంటే, సార్ మన జనవరిలో సార్ ఒక కారు విషయంలో సార్ మా ఆయనకి ఆ అవతలకి బాగా గొడవైంది సార్. మొత్తం వాళ్ళ 5 సార్ చంపేస్తా ఉన్నారు, బెదిరించారు, మీరు ఇక్కడ ఎలా ఉంటారో చూస్తా ఉన్నారు, అద్దెనిదని అన్నారు సార్. ఆ గొడవ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని ఏమంటారు, మాస్కులు వేసుకొని కొంతమంది వచ్చారు, రెక్కి నిర్వహించారు. మాకు భయం వేసింది, కానీ ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ అంది. ఇది వ్యాలిడ్ పాయింట్. వాళ్ళు వచ్చారు, రెక్కి నిర్వహించుకున్నారు. రెక్కి నిర్వహించి ఏం చేశారు, వీళ్ళ కుటుంబంలో వాళ్ళని ఎవరొకరు కిడ్నాప్ చేద్దాం. రెండో బిడ్డ బాగా పసిబిడ్డ, ఇప్పుడు తల్లి దగ్గరే ఉండేది లేదా ఉయ్యాల్లో ఉండేది. పెద్ద బిడ్డ వాళ్ళ నాన్నతో పాటు బయటికి వెళ్తుంది, ఎవరు లేనప్పుడు బయటకు వస్తుంది. సో ఆ బిడ్డని కిడ్నాప్ చేద్దాం. సో ఆ బిడ్డని ఇప్పుడు మొన్న వాళ్ళు కిడ్నాప్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏం కావాలి, ఆ పసిబిడ్డకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కావాలి. అంటే ఈ ఫ్యామిలీకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కావాలి. సో అవతల వాళ్ళకి ఈ ఫ్యామిలీకి గొడవలు ఉన్నా ఆ పసిబిడ్డకు తెలిసి ఉండొచ్చు, లేదా ఎవరైతే వాళ్ళని చంపుతామని అన్నారో ఈ పిల్ల వాళ్ళ నాన్న గణేష్ని, దెన్ వాళ్ళు ఈ గణేష్కి భవానీకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఈ పసిబిడ్డకి బాగా క్లోజ్గా ఆడించోళ్ళు ఎవరైనా ఉంటే వారిని తెచ్చుకొని ఉండాలి. అలా మొన్న వాళ్ళ నాన్నని వీళ్ళు ఫాలో అయ్యి ఉండాలి. వాళ్ళ నాన్న ఆ పసిబిడ్డ ఇంటి దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఆయన రిటర్న్ వెళ్ళాక వాళ్ళ అమ్మేమో ఇక్కడే ఉండిద్ది అని చెప్పేసి వాళ్ళ చిన్న బిడ్డ తీసుకొని స్నానానికి వెళ్ళింది. ఈలోపు ఈ పెద్ద బిడ్డ జాహ్నవి వచ్చేసేమో బయటికి వెళ్ళిపోయింది. ఈలోపు కుక్క వచ్చేసింది. అలా వీళ్ళు వస్తున్న విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు మొత్తానికి ఆ కుక్కని బిడ్డని తీసుకొని వెళ్ళిపోయినారు. లేదా కుక్కను ఘోరాతి ఘోరం కొట్టుండొచ్చు, లేదా నిన్న మొన్న చెప్పినట్టు ఆ కుక్కను కొట్టి ఎక్కడన్నా దూరంగా లోయలోనే ఎక్కడ ఇసిరేసి ఉండాలి. పాపం ఇంకా అది తేరుకొని, మొత్తం కొండ ప్రాంతం కదా, తేరుకొని 3 రోజుల తర్వాత వచ్చింది. సో ఆ బిడ్డని ఐఆమ్ షూర్ ఈ గొడవకు సంబంధించినటువంటి వాళ్ళే కిడ్నాప్ చేశారు, లేదా వీళ్ళకి తెలిసిన బంధువులే కిడ్నాప్ చేసి ఉండొచ్చు. మొత్తంగా అన్నప్పుడు పాప బతికుందని ఇప్పుడు మరికొంత ధైర్యం వచ్చింది నాకు. నేను కుక్క ఇంటికి వచ్చిన తర్వాత పాప బ్రతుకుందని చెప్పేసి ఒక ధైర్యం వచ్చింది. ఆ కుక్క వెళ్ళిన ప్లేసెస్ కావచ్చు, అడవి చుట్టుపక్కల కావచ్చు, మొత్తం వెతికిన ఎక్కడ పాప దొరకలేదు కాబట్టి అయ్యో అన్న బాధ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత ఇక ప్లాన్ బి అని పోలీసులు ఏం చేశారంటే, ఈ గణేష్ భవానీ వీళ్ళ దంపతులు ఈ దంపతులకు సంబంధించి చుట్టాలు ఎవరైతే ఉన్నారో అందరూ ఫోన్లకు సంబంధించి కాల్ లెటర్ రికార్డు ఇప్పుడు తీస్తున్నారు. ఎవరెవరితో టచ్లో ఉంటారో మొత్తం ఇప్పుడు తీస్తున్నారు. అండ్ ఆ ఊర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వీళ్ళ ఫ్యామిలీకి దగ్గర ఉండే వాళ్ళు ఎవరెవరు ఏంటి అండ్ మన గొడవ ఎవరితో అయింది, వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ డేటా మొత్తం తీస్తున్నారు. ఖచ్చితంగా పాప దొరికిద్ది, ఖచ్చితంగా ఐఆమ్ షూర్ పాప బ్రతికే ఉండిద్ది. ఎందుకంటే అవతల వాళ్ళు గనక పాపని కిడ్నాప్ చేసి ఉన్నారు కాబట్టి పాపని కనుక చంపితే వాళ్ళకి జీవితాంత శిక్ష పడిద్ది. అదే పాప బ్రతికుంది అనుకుందాం, 2 సంవత్సరాల పాపే కదా, కొంతమంది గుర్తుపట్టవచ్చు, గుర్తుపట్టకపోవచ్చు, అసలు ఏం జరిగిందంటే అప్పుడు చెప్పలేకపోవచ్చు, పసిబిడ్డ కదా ఏం చెప్తుంది, మాట్లాడడం మాత్రం కదా. సో ఇంకప్పుడు ఏమైంది, అవతల వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు, క్షేమంగా ఉండొచ్చు. అరే ఈ వీడియో కిడ్నాప్ చేసుకొని చూస్తున్నట్టయితే ఓ రకంగా నేను హెల్పే చేస్తున్నా, ఆ పాపని ఏమీ చేయొద్దు, జాగ్రత్తగా ఆ ఊరు సెంటర్లో వదిలిపెట్టండి, లేదా జాగ్రత్త నీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయండి, ఓకేనా. మిమ్మల్ని ఎవడు చేయడు, ఏమి చేయడు. ఆల్రెడీ సీసీటీవీలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు కదా, ఇప్పుడు కూడా సీసీటీవీలు దొరకకుండా జాగ్రత్త పడి ఆ పాపని క్షేమంగా ఎక్కడ చోట వదిలేసి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా కేసుని ఇంకా ఆల్మోస్ట్ పక్కన పెట్టేస్తారు, పిల్లల్ని జాగ్రత్త చూసుకోమని చెప్తారు. మేబీ ఎవరు తీసుకెళ్ళారంటే తెలియదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బట్ ఆ తర్వాత మ్యాక్సిమం మీరు ఎవరైనా దొరికితే ఓకే, దొరకకపోతే ఇంక వదిలేస్తారు. సో అర్థం చేసుకోండి, నేను మీకోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా. కిడ్నాపర్లు నేను మీ పార్టీ అనుకోండి, ఓకే. పాపను మాత్రం ఏం చేయొద్దు, పాపను క్షేమంగా జాగ్రత్తగా చోట వదిలిపెట్టాడు, మీకు ఏమీ కాదు. మన చట్టం గోల్డెన్ లూప్ హోల్స్. ఆ బిడ్డ పసిబిడ్డ మిమ్మల్ని ఏం గుర్తుపెడతాం, మిమ్మల్ని ఏం చేయదు. పోలీసులు కూడా ఆ పసిబిడ్డ చెప్తే మిమ్మల్ని పట్టుకోవాలి, ఆ బిడ్డకి ఏం గుర్తుండవు. దయచేసి ఆ బిడ్డను మాత్రం ఏం చేయొద్దు.
పసిబిడ్డ క్షేమంగానే ఉందనే విషయం నాకు అనిపిస్తుంది. పసిబిడ్డ ఖచ్చితంగా తల్లిదండ్రులకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఐఆమ్ షూర్ పోలీసుల యొక్క ప్లాన్ బి సక్సెస్ అవుతుంది. ఆ పసిబిడ్డ క్షేమంగా తల్లిదండ్రులకు వస్తుందని నమ్మకం అయితే నాకుంది. మరలా రిక్వెస్ట్ చేసిన కిడ్నాపర్స్ లేదా ఆ ఫ్యామిలీ మీద కోపనటువంటి బ్యాచ్ ఎవరైనా కానీ పసిబిడ్డ మీ దగ్గర ఉంటే మీకు ఏమి కాదు, పసిబిడ్డను క్షేమంగా ఎక్కడో చోట వదిలిపెట్టండి. బట్ జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టొద్దు. జనాలు తిరిగే చోటో లేదా రాత్రిపూట వెళ్ళి పూసిన దరిదాపులను వదిలిపెట్టే వెళ్ళిపోండి. పాపకు మాత్రం ఏం కాకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మీరు సేఫ్గా ఉంటారు. మరలా చెప్తున్నా, పాపకి ఏదైనా అయితే ఈ కిడ్నాప్ చేసిన ఎవరైతున్నారో జీవితానికి శిక్ష పడింది. పాపకి ఏమీ కాకుండా వాళ్ళ అమ్మ నా దగ్గర చేరిందనుకో, కిడ్నాప్ చేసినప్పుడు ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉంటారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి.